సో మనకి పార్లమెంట్ అంటున్నాం. సో ఇక్కడ పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి పార్లమెంట్ అనేటువంటి వ్యవస్థ ఎలా ప్రారంభమైంది, అదేవిధంగా పార్లమెంటరీ విధానానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ సభలు పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంటాయి, వాటికి సంబంధించిన నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో దీంట్లో మనకి పార్లమెంట్ అని చెప్తున్నాం. పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ పార్లమెంట్ అని చెప్తున్నాం. పార్లమెంట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి సాధారణంగా పార్లమెంట్ అనేటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో అత్యున్నతమైనటువంటి శాసన వ్యవస్థగా పేర్కొంటామండి. పార్లమెంట్ని భారతదేశంలో అత్యున్నతమైనటువంటి శాసన వ్యవస్థగా పేర్కొంటాం. ఈ పార్లమెంటరీ విధానానికి సంబంధించినటువంటి దాంట్లో భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ నుండి గ్రహించింది. పార్లమెంట్ అసలు పార్లమెంట్ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 140 కోట్ల ప్రజల యొక్క సౌభాగ్యాన్ని పెంపొందించి వారికి అవసరమైనటువంటి శాసనాలను రూపొందించి వారి యొక్క ప్రయోజనాలను కాపాడడమే పార్లమెంట్ యొక్క ప్రధానమైనటువంటి విధి. కాబట్టి పార్లమెంట్ అంటే చర్చా వేదిక అని అర్థం అండి. పార్లమెంట్ అనగా చర్చా వేదిక అని అర్థం. కాబట్టి భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించిందని చెప్తున్నాం? బ్రిటన్ నుండి గ్రహించింది. సో ఇక్కడ పార్లమెంట్ అనగా చర్చా వేదిక అని చెప్తున్నాం. పార్లమెంట్ అనగా చర్చా వేదిక అని అర్థం. సో మరి ఈ పార్లమెంట్ అనేటువంటి పదం పార్లే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఆవిర్భవించింది. అదేవిధంగా పార్లమెంట్ అనేటువంటి పదం పార్లమెంటం అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. సో ఇక్కడ పార్లే లేదా పార్లమెంటం అనగా టు టాక్ అని అర్థం అండి. టు టాక్ అని అర్థం. పార్లే లేదా పార్లమెంటం అనేటువంటి పదానికి అర్థం టు టాక్ అంటే చర్చా వేదిక లేదా చర్చించేటటువంటి వేదిక అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పార్లమెంట్ అనేటువంటి పదము పార్లే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి, అదేవిధంగా పార్లమెంటం అనేటువంటి లాటిన్ భాషా పదాల నుండి ఉద్భవించింది. పార్లే మరియు పార్లమెంటం అనేటువంటి పదానికి అర్థం టు టాక్. పార్లే లేదా పార్లమెంటం అనేటువంటి పదానికి అర్థం టు టాక్. కాబట్టి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి శాసన వ్యవస్థగా దేని పేర్కొంటున్నాం? పార్లమెంట్ని. మరి ఈ పార్లమెంట్ అనేటువంటిది 3D సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందండి. పార్లమెంట్ అనేటువంటిది 3D సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. సో ఇక్కడ 3D సూత్రం సంబంధించినటువంటి దాంట్లో మనకి డిస్కర్షన్ అదేవిధంగా డీసెంట్ నెక్స్ట్ డిసిషన్ అనేటువంటి అంశాలపై ఆధారపడి పనిచేస్తుంది. పార్లమెంట్ అనేటువంటిది 3D సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. డిస్కషన్, డీసెంట్, డిసిషన్ అనేటువంటి అంశాలపై ఆధారపడి పార్లమెంట్ అనేటువంటిది పనిచేస్తుంది. సో ఇక్కడ పార్లమెంటరీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి భారతదేశంలో అసలు పార్లమెంటరీ వ్యవస్థకి పునాది ఎలా ఏర్పడింది, వాటికి సంబంధించిన అంశం ఏంటో చూద్దాం. సో మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారండి. బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు.
సో ఈ విధంగా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్ అని చెప్తాం. వారెన్ హేస్టింగ్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్. వారెన్ హేస్టింగ్. అయితే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారండి. బెంగాల్ గవర్నర్ జనరల్కి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 4 అండి. ఈ కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 4 ఉన్నారు. ఆ 4 ఉండడం వలన ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్ని కౌన్సిల్ ఆఫ్ 4 అని పిలుస్తారు. కౌన్సిల్ ఆఫ్ 4. సో ఈ విధంగా కౌన్సిల్లో ఉండేటువంటి 4కి సంబంధించిన దాంట్లో బార్వెల్, సో బార్వెల్, క్లేవరింగ్, మాన్సూన్, ఫిలిప్ ఫ్రాన్సిస్, బార్వెల్, క్లేవరింగ్, మాన్సూన్, ఫిలిప్ ఫ్రాన్సిస్. అంటే గవర్నర్ జనరల్కి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 4. ఆ 4నే కౌన్సిల్ ఆఫ్ 4 అని పిలిచారు. సో బార్వెల్, క్లేవరింగ్, మాన్సూన్, ఫిలిప్ ఫ్రాన్సిస్. సో ఇక్కడ మరి ఈ కౌన్సిల్ యొక్క ప్రధానమైనటువంటివి ఇది శాసన మరియు పరిపాలనపరమైనటువంటి విధులను నిర్వర్తించడం. శాసన మరియు పరిపాలనపరమైన విధులను నిర్వర్తించడం. కౌన్సిల్ యొక్క ప్రధానమైనటువంటి విధి శాసన మరియు పరిపాలనపరమైనటువంటి విధులను నిర్వర్తించడం. శాసన మరియు పరిపాలనపరమైనటువంటి విధులను నిర్వర్తించడం. సో ఇక్కడ శాసన మరియు పరిపాలనపరమైనటువంటి విధులను నిర్వర్తించేది ఎవరంటే కౌన్సిల్ అని చెప్తున్నాం. కౌన్సిల్. సో నెక్స్ట్ అదేవిధంగా మరి మనకి 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి కేంద్రంలో తొలిసారిగా శాసన శాఖను ఏర్పాటు చేశారు. శాసన శాఖను లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి కేంద్రంలో తొలిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే దీనినే శాసన శాఖ అని అంటారండి. లెజిస్లేటివ్ కౌన్సిల్నే శాసన శాఖ అని అంటారు. సో ఇక్కడ ఈ విధంగా శాసన శాఖని ఏర్పాటు చేశారు. ఏ చట్టం ప్రకారం? 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి కేంద్రంలో తొలిసారిగా శాసన శాఖని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఈ విధంగా శాసన శాఖని ఏర్పాటు చేసి సో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించేలా చర్యలను చేపట్టారు. కార్యనిర్వహణ శాఖ శాసన శాఖకు బాధ్యత వహించేలా చర్యలను చేపట్టారు. కాబట్టి కార్యనిర్వహణ శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం వలన భారతదేశంలో తొలిసారిగా కేంద్రంలో మినీ పార్లమెంటరీ విధానానికి పునాది వేసిన చట్టంగా పేర్కొంటాం. మినీ పార్లమెంటరీ విధానానికి పునాది వేసిన చట్టంగా పేర్కొంటాం. ఏ చట్టాన్ని? 1853 చార్టర్ చట్టాన్ని. అంటే భారతదేశంలో మినీ పార్లమెంటరీ విధానానికి పునాది వేసిన చట్టంగా దేని పేర్కొంటారని చెప్తారు? 1853 చార్టర్ చట్టం. ఎందుకు మినీ పార్లమెంటరీ విధానానికి పునాది వేసిన చట్టంగా పేర్కొంటామంటే కార్యనిర్వహణ శాఖ శాసన శాఖకు బాధ్యత వహించేలా చర్యలను చేపట్టారు. కాబట్టి భారతదేశంలో మినీ పార్లమెంటరీ విధానానికి పునాది వేసిన చట్టంగా దేనిని పేర్కొంటారంటే 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం. నెక్స్ట్ 1861 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి కేంద్రంలో లేదా కేంద్ర శాసన మండలిలో
కేంద్ర శాసన మండలిలో తొలిసారిగా కేంద్ర శాసన మండలిలో తొలిసారిగా శాసన మండలిలో తొలిసారిగా శాసన మండలిలో తొలిసారిగా సంస్థానాలకు చెందిన ముగ్గురు భారతీయుల్ని సంస్థానాలకు చెందిన ముగ్గురు భారతీయుల్ని గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు. గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు. సంస్థానాలకు చెందిన ముగ్గురు భారతీయుల్ని గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు. ఆ విధంగా నామినేట్ చేయబడినటువంటి వారు పాటియాలా రాజు, రాజా నరేంద్ర సింగ్. నెక్స్ట్ బెనారస్ రాజు దేవ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ అదేవిధంగా ముంబైకి సంబంధించినటువంటి సర్ దినకర్ రావ్ అంటే 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసన మండలిలో తొలిసారిగా సంస్థానాలకు చెందినటువంటి ముగ్గురు భారతీయుల్ని భారత గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు. సో ఆ విధంగా పాటియాలా రాజు రాజా నరేంద్ర సింగ్, బెనారస్ రాజు దేవ్ నారాయణ్ సింగ్, ముంబైకి సంబంధించినటువంటి సర్ దినకర్ రావు అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి సో తొలిసారిగా భారతదేశంలో పరోక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. పరోక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి సో భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర శాసన మండలిలో 6 భారతీయుల్ని భారత గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు. అంటే 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర శాసన మండలిలో తొలిసారిగా 6 భారతీయుల్ని భారత గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు. సో ఆ విధంగా నామినేట్ చేయబడినటువంటి వారిలో మనకి సో ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే, నెక్స్ట్ దాదాబాయి నౌరూసి, నెక్స్ట్ ఎస్ఎన్ బెనర్సీ, సురేంద్రనాథ్ బెనర్సీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, బిల్ గ్రామీ. అంటే 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి సో భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసన మండలిలో తొలిసారిగా అంటే 6 భారతీయుల్ని గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు. సో 1892 ప్రకారం నామినేట్ చేయబడ్డటువంటి వారిలో గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరూసి, ఎస్ఎన్ బెనర్సీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, బిల్ గ్రామీ అని చెప్తాం. నెక్స్ట్ మనకి అదేవిధంగా 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా
మింటో మార్లే సంస్కరణలలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారండి. మింటో మార్లే సంస్కరణలలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. సో 1892 ప్రకారం పరోక్ష ఎన్నికా విధానం, 1909 ప్రకారం ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకి 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలలో భాగంగా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా కేంద్రంలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రంలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా కేంద్రంలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా ద్విసభా విధానం అనేటువంటిది 1921 నుండి అమల్లోకి వచ్చిందండి. ద్విసభా విధానం అనేటువంటిది 1921 నుండి అమల్లోకి వచ్చింది. అంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా కేంద్రంలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్విసభా విధానం అనేటువంటిది 1921 నుండి అమల్లోకి వచ్చింది. 1921 నుండి అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ 1921 నుండి అమల్లోకి వచ్చిందని చెప్తున్నాం. సో దీనికి సంబంధించిన దాంట్లో ద్విసభా విధానానికి సంబంధించి ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రెండోది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే కేంద్రంలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని సో ఏ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టారంటే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టారు. సో ఇక్కడ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 1921 నుంచి. కాబట్టి కేంద్రంలో ద్విసభా విధానానికి సంబంధించిన దాంట్లో ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రెండోది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఎగువ సభ అని, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని దిగువ సభ అని పిలుస్తారు. సో మరి అదేవిధంగా మనకి 1921లో సో ఇక్కడ 1921లో సో నాటి భారత గవర్నర్ జనరల్ అయినటువంటి చేమ్స్ఫర్డ్ భారతదేశంలో పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారండి. పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో ఏ సంవత్సరంలో అంటే 1921లో నాటి భారత గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి చేమ్స్ఫర్డ్ పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో అది ఎప్పుడు పూర్తయిందంటే 1927లో పార్లమెంట్ భవన నిర్మాణం అనేటువంటిది పూర్తయింది. ఆ విధంగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించింది ఎవరంటే లార్డ్ ఇర్విన్. పార్లమెంట్ భవనాన్ని సో ప్రారంభించింది ఎవరు అంటే సో మనకి లార్డ్ ఇర్విన్ అంటే పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గవర్నర్ జనరల్ సో చేమ్స్ఫర్డ్ అని చెప్పాం. ఏ ఇయర్లో 1921లో. అదేవిధంగా పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తయి దాన్ని ప్రారంభించినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. అండ్ అదేవిధంగా పార్లమెంట్ భవన నిర్మాతలుగా ఎవరిని పేర్కొంటారంటే పార్లమెంట్ భవన నిర్మాతలుగా మనకి ఎడ్వర్డ్ లుథియాన్స్
అండ్ బేకర్స్, లుథియాన్స్ అండ్ బేకర్స్. సో పార్లమెంట్ భవన నిర్మాతలు వీరు లుథియాన్స్ అండ్ బేకర్స్ అని చెప్తాం. అయితే ఈ పార్లమెంట్ భవనం అనేటువంటిది మనకి అశోక చక్రాన్ని పోలి ఉంటుందండి. సో ప్రస్తుతం ఉన్నటువంటిది కాదు, పాత పార్లమెంట్ బ్రిటిష్ వారు నిర్మించినటువంటి కాలంలో నిర్మించిన పార్లమెంట్ భవనం అశోక చక్రాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని మెరీనా గ్రామంలో ఉన్నటువంటి చౌసాత్ యోగిని టెంపుల్ని పోలి ఉంటుంది. చౌసాత్ యోగిని అనేటువంటి టెంపుల్ని పోలి ఉంటుంది. సో పార్లమెంట్ని హిందీలో సంసద్ అంటారండి. పార్లమెంట్ని హిందీలో సంసద్ అంటాం. పార్లమెంట్ని హిందీలో సంసద్ అంటాం. సో ఇక్కడ పాత పార్లమెంట్ అంటే బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినటువంటి పార్లమెంటు దేనిని పోలి ఉంటుందంటే అశోక చక్రాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరీనా అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి చౌసాత్ యోగిని అనేటువంటి టెంపుల్ని పోలి ఉంటుంది. చౌసాత్ యోగిని అనేటువంటి టెంపుల్ని పోలి ఉంటుంది. సో మరి అదేవిధంగా మరి పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి స్వాతంత్రం అనంతరం అంటే రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశాం. సో రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి దాంట్లో పని విధానాల్ని 3 రకాలుగా వర్గీకరణ చేశారండి. అంటే ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది మనకి 1947 ఆగస్టు 17 నుంచి 1947 ఆగస్టు 17 నుంచి మనకి 1949 నవంబర్ 26 వరకు, నవంబర్ 29 వరకు సో మనకి నవంబర్ 26 వరకు. సో నవంబర్ 26 వరకు దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి కేవలం రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధులతో పాటు శాసన విధులను నిర్వర్తించిందండి. సో మళ్ళీ ఇక్కడ మనకి 26 నవంబర్ 1949 నుండి సో 13 మే 1952 వరకు సో ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది శాసన విధులతో పాటు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. శాసన విధులతో పాటు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. సో అదేవిధంగా మనకి రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది సో ఇక్కడ శాసన విధులతో పాటు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మరి రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది అది మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు అనేటువంటివి సో మనకి 15 డిసెంబర్ 1951 నుండి 100 రోజులు 1951 నుండి 100 రోజులు మొదటి సాధారణ ఎన్నికలు అనేటువంటివి నిర్వహించబడ్డాయి. 15 డిసెంబర్ 1951 నుంచి 100 డేస్ 100 రోజులు మొదటి సాధారణ ఎన్నికలు అనేటువంటివి నిర్వహించబడ్డాయి. సో ఆ విధంగా నిర్వహించబడినటువంటి అనంతరం మనకి 13 మే 1952న సో మొదటి పార్లమెంట్ సమావేశాలు అనేటువంటివి నిర్వహించబడ్డాయి. 13 మే 1952న మొదటి పార్లమెంట్ యొక్క సమావేశాలు అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. సో మరి ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇక్కడ భారతదేశం మొదటి లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో మనకి సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో సో ఇక్కడ 3rd ఏప్రిల్ 1952 3rd ఏప్రిల్ 1952న సో ఇక్కడ ఎగువ సభని సో ఎగువ సభ లేదా రాజ్యసభ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యసభని ఏర్పాటు చేశారు. 3rd ఏప్రిల్ 1952న రాజ్యసభని ఏర్పాటు చేశారు. రాజ్యసభనే సో హౌస్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారండి. హౌస్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభనే హౌస్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. హౌస్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి 17 ఏప్రిల్ 1952న లోక్సభను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్స్ అని పిలుస్తారండి. హౌస్ ఆఫ్ పీపుల్స్ అని పిలుస్తాం. సో మరి ఈ విధంగా మనకి పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మొదటి సమావేశం ఎప్పుడు 13 మే
1952న సో ఇక్కడ పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. సో మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ సభలకు సంబంధించి 1954లో నాటి లోక్సభ స్పీకర్ అయినటువంటి జీవి మౌలాంకర్ సో ఇక్కడ లోక్సభ అంటే దిగువ సభని లోక్సభగా అదేవిధంగా ఎగువ సభని రాజ్యసభగా నామకరణం చేశారండి. రాజ్యసభగా అంటే దిగువ సభని లోక్సభగాను ఎగువ సభని రాజ్యసభగాను నామకరణం చేశారు. సో ఇక్కడ ఎగువ సభని రాజ్యసభగా నామకరణం చేయాలని సూచించినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎగువ సభని రాజ్యసభగా నామకరణం చేయాలని సూచించినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఇక్కడ జీవి మౌలాంకర్ని ఫాదర్ ఆఫ్ లోక్సభ అని పేర్కొంటారండి. ఫాదర్ ఆఫ్ లోక్సభ అని ఎవరిని పిలుస్తారంటే జీవి మౌలాంకర్ని ఫాదర్ ఆఫ్ లోక్సభ అని పిలుస్తాం. సో మరి ఇదే విధంగా మనకి సో ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 75 సంవత్సరాల సందర్భంగా సో రీసెంట్గా మనకి నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు సో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి 10th డిసెంబర్ 2020న నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారండి. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలా శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి సో నరేంద్ర మోదీ అండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు సో ఇక్కడ నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏ రోజున 10th డిసెంబర్ 2020. సో మరి సో ఈ విధంగా దీనిని శంకుస్థాపన చేశారు. దాని యొక్క నిర్మాణం ఎప్పుడు పూర్తయిందంటే సో మనకి దాని యొక్క నిర్మాణం అనేటువంటిది పూర్తయిపోయింది. దాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 28 మే 2023న సో దీనిని నూతన పార్లమెంటు భవనాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. శంకుస్థాపన చేసిందేమో 10 డిసెంబర్ 2020న శంకుస్థాపన చేశాం. నిర్మాణం పూర్తయి దాని యొక్క ప్రవేశాన్ని పొందింది ఎప్పుడంటే 28 మే 2023న నరేంద్ర మోదీ గారు దాన్ని నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. సో అదేవిధంగా మరి ఈ నూతన పార్లమెంట్ అనేటువంటిది త్రిభుజ ఆకారాన్ని కలిగి ఉంటుందండి. నూతన పార్లమెంట్ అనేటువంటిది త్రిభుజ ఆకారాన్ని కలిగి ఉంటుంది. త్రిభుజ ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో మరి సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా నూతన పార్లమెంట్ యొక్క భవన నిర్మాణాన్ని శ్రీకారం చుట్టారు. సో ఇక్కడ ఈ నూతన పార్లమెంట్ భవనానికి సంబంధించిన దాంట్లో మనకి తోల్పూర్ మైన్స్లో లభించేటటువంటి ఎర్ర రాతి ఇసుకతో నిర్మించారండి. ఎర్ర రాతి ఇసుకతో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం యొక్క బాధ్యతలు మనకి టాటా లిమిటెడ్ ప్రాజెక్ట్ అంటే టాటా కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి టాటా లిమిటెడ్ ప్రైవేట్ ప్రాజెక్ట్కి దాని యొక్క బాధ్యతలు ఇచ్చారు. టాటా వారికి ఇచ్చారు. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ నూతన పార్లమెంట్ యొక్క ఆర్కిటెక్చర్ ఈ అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్కి సంబంధించినటువంటి హెచ్సిపి కంపెనీకి సంబంధించినటువంటి బీమల్ పటేల్ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ ఎవరంటే బీమల్ పటేల్ అండి. నూతన పార్లమెంట్ యొక్క ఆర్కిటెక్చర్ బీమల్ పటేల్. సో ఇతను గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి, అహ్మదాబాద్.
సో హెచ్సిపి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ నూతన పార్లమెంట్ భవనం యొక్క ఆర్కిటెక్చర్ ఎవరంటే బిమల్ పటేల్ అని చెప్తాం. సో అదేవిధంగా మరి ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని కనుక గమనించినట్లయితే నూతన పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి లోక్సభలో కెపాసిటీ 888 అండి. 888 లోక్సభలో కెపాసిటీ 888 అంటే లోక్సభలో ఎంతమంది కూర్చునేటువంటి విధంగా సామర్థ్యాన్ని పెంచారంటే 888. అదేవిధంగా రాజ్యసభలోనైతే 384 మంది కూర్చునే విధంగా దాని యొక్క ఇది కెపాసిటీ పెంచారు. అంటే లోక్సభలోనేమో ఏకకాలంలో 888 మంది కూర్చునే విధంగాను, రాజ్యసభలోనైతే 384 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ లోక్సభ ఛాంబర్ అనేటువంటి దాన్ని మనకి జాతీయ పక్షి అయినటువంటి నెమలి థీమ్ని పోలి ఉంటుందండి. లోక్సభ ఛాంబర్ అనేటువంటిది మనకి జాతీయ పక్షి అయినటువంటి నెమలి థీమ్ని పోలి ఉంటుంది. నెమలి థీమ్ను పోలి ఉంటుంది. అదేవిధంగా రాజ్యసభనేమో రాజ్యసభ యొక్క ఛాంబర్ సో మనకి జాతీయ పుష్పమైనటువంటి తామర అనేటువంటి థీమ్ని పోలి ఉంటుంది. జాతీయ పుష్పం తామర థీమ్ని పోలి ఉంటుంది. సో ఇక్కడ లోక్సభనేమో మనకి లోక్సభ యొక్క ఛాంబర్ సో జాతీయ పక్షి అయినటువంటి నెమలి థీమ్ని, అదేవిధంగా రాజ్యసభ యొక్క ఛాంబర్ ఏమో మనకి ప్రస్తుతం రాజ్యసభ ఛాంబర్ అనేటువంటిది జాతీయ పుష్పమైనటువంటి తామర థీమ్ని పోలి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇదండి. అదేవిధంగా మరి లోక్సభ సమావేశాలు అంటే పార్లమెంట్ సమావేశాలు, నూతన పార్లమెంట్ భవనానికి సంబంధించినటువంటి సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయంటే 19th సెప్టెంబర్ 2023 నుంచి సో నూతన పార్లమెంట్లో సమావేశాలు అనేటువంటి ప్రారంభమయ్యండి. 19 సెప్టెంబర్ 2023 నుంచి సో నూతన పార్లమెంట్లో సమావేశాలు అనేటువంటివి జరుగుతున్నాయి. సో అదేవిధంగా నూతన పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి నూతన పార్లమెంట్ యొక్క పై భాగంలో మనకి ఏదైతే అశోక స్తంభం ఉంటుందో అశోక స్తంభానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి పై భాగంలో నిర్మించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలండి. అంటే నూతన పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో శంకుస్థాపన 10th డిసెంబర్ 2020 ఏ రోజున ప్రారంభమైంది అంటే 28 మే 2023న. నూతన పార్లమెంట్లో సమావేశాలు ఏ రోజు నుంచి నిర్వహించబడుతున్నాయంటే 19 సెప్టెంబర్ 2023 నుంచి నూతన పార్లమెంట్లో సో ఇక్కడ సమావేశాలు అనేటువంటివి జరుగుతున్నాయి. అండ్ నూతన పార్లమెంట్ భవనం యొక్క ఆర్కిటెక్చర్ ఎవరంటే బిమల్ పటేల్. ఈ నూతన పార్లమెంట్ భవనం యొక్క బాధ్యతలు ఎవరికి ఇచ్చారంటే టాటా కన్సల్టెన్సీ వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ దేన్ని పోలి ఉంటుందంటే త్రిభుజ ఆకారాన్ని పోలి ఉంటుంది. లోక్సభలో సామర్థ్యం ఎంత అంటే 888 మంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి లోక్సభ యొక్క ఛాంబర్ దేన్ని పోలి ఉంటుందంటే నెమలి థీమ్ని పోలి ఉంటుంది. రాజ్యసభ యొక్క ఛాంబర్ దేన్ని పోలి ఉంటుందంటే తామర థీమ్ని పోలి ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది నూతన పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశం. సో దీంట్లో మనకి ఇక నెక్స్ట్ మరి పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 79. సో ఆర్టికల్ 79 దేన్ని తెలియజేస్తుంది? సో ఆర్టికల్ 79 అనేటువంటిది పార్లమెంట్ యొక్క నిర్మాణం. సో ఇక్కడ పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 79 పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని లేదా పార్లమెంట్ అనగా అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. సో ఇప్పుడు పార్లమెంట్ అనగా మనకి సాధారణంగా పార్లమెంట్ అనగా సో దీంట్లో పార్లమెంట్ అనగా సో ఇక్కడ పార్లమెంట్ అనగా మనకి లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతులను కలిపి పార్లమెంట్ అంటామండి. కాబట్టి 79 దేని తెలియజేస్తుంది? పార్లమెంట్ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్ 79
పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతులను కలిపి మనం పార్లమెంట్ అని పిలుస్తాం. సో మరి ఇక్కడ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంట్లో సభ్యుడా అంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంట్లో సభ్యుడు కాదు. మరి రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంట్లో అంతర్భాగం అండి. పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్తున్నాం. సో ఇక్కడ అంతర్భాగం అని చెప్పడానికి ప్రధానంగా మనకి సో ఒకటి ఆర్టికల్ 53 సబ్ క్లాస్ 1 ప్రకారం, ఆర్టికల్ 53 సబ్ క్లాస్ 1 ప్రకారం సో దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడుతుంది. ఆర్టికల్ 53 సబ్ క్లాస్ 1 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 85 ప్రకారం సో ఇక్కడ ప్రధానమంత్రికి సలహాలు సూచనలు అనుసరించి పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసేది మరియు పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలికంగా వాయిదా వేసేది రాష్ట్రపతి. అంటే ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసేది, పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలికంగా వాయిదా వేసేది రాష్ట్రపతి. ఎవరి యొక్క సలహా మేరకు? ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సలహా మేరకు అని చెప్తున్నాం. నెక్స్ట్ మూడవ అంశం ఏంటిదంటే పార్లమెంట్లోని ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్లోని ఉభయ సభలు అనగా లోక్సభ మరియు రాజ్యసభలు ఆమోదించినటువంటి బిల్లులు చట్టంగా మారాలి అంటే ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి. కాబట్టి రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంట్లో సభ్యుడా అంటే సభ్యుడు కాదు. రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంట్లో అంతర్భాగమా అంటే అంతర్భాగమే. అంతర్భాగం అని చెప్పడానికి ప్రధానంగా మనకి 3 కారణాలు. ఒకటి, దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడడం. రెండోది, పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయడం, పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలికంగా వాయిదా వేయడం. మూడోది, పార్లమెంట్లోని ఉభయ సభలు ఆమోదించినటువంటి బిల్లులు చట్టంగా మారాలి అంటే ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి. కాబట్టి ఆర్టికల్ 79 దేన్ని తెలియజేస్తుంది మనకి? ఆర్టికల్ 79 అనేటువంటిది మనకి పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో మనకి భారత రాజ్యాంగంలోని ఇక్కడ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 79 నుంచి 123 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పార్లమెంట్ యొక్క నిర్మాణము, వాటికి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తున్నాయి. 5వ భాగంలోని ఆర్టికల్ 79 నుంచి 123 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సో ఇక్కడ పార్లమెంట్ యొక్క నిర్మాణము, వాటికి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తున్నాయి. సో కాబట్టి ప్రస్తుతం పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఆర్టికల్ 79 పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుందని చెప్పాం. సో పార్లమెంట్ అనగానే సో రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతులను కలిపి పార్లమెంట్ అని పిలుస్తారని చెప్పాం. సో దీంట్లో మనకి పార్లమెంటరీ విధానానికి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ వన్ మనకి రాజ్యసభ. సో ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యసభ అంటున్నాం. సో రాజ్యసభకు సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సో ఇప్పుడు రాజ్యసభ యొక్క నిర్మాణం అన్నాం కాబట్టి సో ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ అనగా ఎగువ సభ
నెక్స్ట్ శాశ్వత సభ, శాశ్వత సభ, నిరంతర సభ, నిరంతర సభ. నెక్స్ట్ రాజ్యసభనే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. వృద్ధుల సభ, వృద్ధుల సభ. నెక్స్ట్ పెద్దల సభ అని కూడా పిలుస్తారండి, పెద్దల సభ. సో ఈ విధంగా రాజ్యసభని అనేక పేర్లతో పిలుస్తారండి. ఎగువ సభ, శాశ్వత సభ, నిరంతర సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, వృద్ధుల సభ, పెద్దల సభ, ఆర్టికల్ 80 ప్రకారం. అయితే ఈ విధంగా రాజ్యసభకు సంబంధించిన దాంట్లో మనకి రాజ్యసభని సో ఇక్కడ 3rd ఏప్రిల్ 1952న రాజ్యసభని ఏర్పాటు చేశారు. సో రాజ్యసభ అనేటువంటి దాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యసభని అమెరికాలోని సెనేట్తో పోల్చవచ్చండి. సో అమెరికాలోని సెనేట్తో పోల్చవచ్చు. రాజ్యసభని దేనితో పోల్చవచ్చు అంటే అమెరికాలో ఉన్నటువంటి సెనేట్తో పోల్చవచ్చు. సో ఇక్కడ అమెరికాలోని సెనేట్ అంటే భారతదేశంలో రాజ్యసభని ఎగువ సభ అన్నా, సో అమెరికాలో సెనేట్ అనేటువంటిది ఎగువ సభ. సో ఇప్పుడు రాజ్యసభని అమెరికాలోని సెనేట్తో పోల్చవచ్చు అని చెప్తున్నాం. మరి సెనేట్కి సంబంధించినటువంటి దాంట్లో సో ప్రతి రాష్ట్రం నుండి, అమెరికాలో ఉన్నటువంటి సెనేట్లో ప్రతి రాష్ట్రం నుండి కేవలం ఇద్దరికి మాత్రమే సభ్యత్వాన్ని లేదా స్థానాన్ని కల్పించబడింది. కానీ భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి రాజ్యసభలో సో రాష్ట్ర జనాభా ఆధారంగా రాజ్యసభలోని స్థానాల కేటాయింపు అనేటువంటిది జరిగింది. అంటే అమెరికాలో చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా ప్రతి రాష్ట్రం నుండి సెనేట్లోకి 2 సభ్యులకి సభ్యత్వాన్ని కల్పిస్తే, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యసభలో సో ప్రతి రాష్ట్రం నుండి రాజ్యసభలో స్థానాల కేటాయింపు ఎలా జరిగిందంటే ఆ రాష్ట్ర జనాభాను ఆధారంగా చేసుకొని సో ఇక్కడ రాజ్యసభ స్థానాల కేటాయింపు అనేటువంటిది జరిగింది. అయితే ఈ విధంగా మనకి మరి భారతదేశంలో రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యవస్థను కనుక గమనించినట్లయితే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యసభలోని స్థానాల సంఖ్య గురించి పేర్కొనలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యసభలోని స్థానాల సంఖ్య గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు. మరి ఎలా నిర్ణయించారనేటువంటి చూద్దాం. సో ఇక్కడ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభలోని గరిష్ట స్థానాల సంఖ్య 250గా నిర్ణయించారండి. 250గా నిర్ణయించారు. అంటే వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో రాజ్యసభలోని గరిష్ట స్థానాల సంఖ్య గురించి కానీ లేదా కనిష్ట స్థానాల సంఖ్య గురించి కానీ పేర్కొనలేదు. మరి ఎలా నిర్ణయించారంటే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని అనుసరించి రాజ్యసభలోని గరిష్ట స్థానాల సంఖ్య 250గా నిర్ణయించారు. సో ఈ 250లో 238 స్థానాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. 238 సీట్స్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. సో రిమైనింగ్ 12 మెంబర్స్ 12 మంది రాష్ట్రపతిచే రాజ్యసభకి నామినేట్ చేయబడతారు. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి స్థానాల సంఖ్య, రాజ్యసభలోని స్థానాల సంఖ్య 245 అండి. 245. సో ఈ 245లో మనకి
233 స్థానాలు రాష్ట్రాలకి మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. సో ఇందులో మనకి 233 స్థానాలు. సో ఇక్కడ 233 స్థానాల్లో 28 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు కేటాయించబడ్డాయి. సో 233లో 28 రాష్ట్రాల నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వారి సంఖ్య ఎంత అంటే 225. అంటే 28 రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యేటువంటి సభ్యుల సంఖ్య ఎంత? 225. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 3 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే రాజ్యసభ స్థానాలను కలిగి ఉన్నాయి. 3 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే రాజ్యసభ స్థానాలను కలిగి ఉన్నాయి. సో అవి 8 స్థానాలండి. సో మొత్తం కూడితే ఎంత? మనకి 233 వస్తుంది. అంటే 28 రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యేటటువంటి సభ్యుల సంఖ్య 225. 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యేటువంటి సభ్యుల సంఖ్య 8. అంటే మొత్తం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 8. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 3 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే రాజ్యసభ స్థానాలను కలిగి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? రాజ్యసభ సభ్యులని విధానసభ, రాష్ట్రాలలోని విధానసభ సభ్యులు ఎన్నుకుంటారండి. కాబట్టి విధానసభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3 ఉన్నాయి. అవి ఏంటి అన్నప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా ఢిల్లీ, అదేవిధంగా పుదుచ్చేరి. సో కాబట్టి జమ్మూ కాశ్మీర్కి 4 స్థానాలు, అదేవిధంగా మనకి ఢిల్లీ 3 స్థానాలు, పుదుచ్చేరి 1 స్థానాన్ని కలిగి ఉందండి. అంటే ప్రస్తుతం రాజ్యసభ స్థానాలను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3. అందులో జమ్మూ కాశ్మీర్ 4 స్థానాలను కలిగి ఉన్నాయి. అదేవిధంగా మనకి ఢిల్లీ 3, అదేవిధంగా పుదుచ్చేరి అనేటువంటిది 1 స్థానాన్ని కలిగి ఉంది. అంటే 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేటువంటి సభ్యుల సంఖ్య 233. అంటే ఇంకా రిమైనింగ్ 12 మెంబర్స్ ఎవరు అన్నప్పుడు ఈ 12 మెంబర్స్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రపతి రాజ్యసభకు 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తారు. 12 మందిని నామినేట్ చేస్తారు. ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకి 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తారు. సో ఈ 4 రంగాలు అన్నప్పుడు మనకి కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, సేవారంగం. ఈ 4 రంగాల నుండి 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకి నామినేట్ చేస్తారండి. కాబట్టి సో 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 233 మంది, అదేవిధంగా రాజ్యసభకి రాష్ట్రపతిచే 12 మంది నామినేట్ చేస్తారు. కాబట్టి మొత్తం ఎంత? 245 మెంబర్స్ అని చెప్తున్నాం. అంటే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి స్థానాల సంఖ్య 245. సో మరి అదేవిధంగా మనకి ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో సో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా సో రాజ్యసభలో స్థానాలను కలిగి ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఆ రాష్ట్ర జనాభాను ఆధారంగా చేసుకొని రాజ్యసభ స్థానాల కేటాయింపు జరిగింది. సో దీని గురించి రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ తెలియజేస్తుందండి. 4వ షెడ్యూల్ అంటే రాజ్యసభ స్థానాల కేటాయింపు గురించి
రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తుందంటే 4వ షెడ్యూల్. సో ఇప్పుడు 4వ షెడ్యూల్ ప్రకారం మనకి రాజ్యసభలో గరిష్ట స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు, రాజ్యసభలో గరిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు, గరిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు, రాజ్యసభలో గరిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు. సో ఇక్కడ రాజ్యసభలో గరిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు కనుక గమనించినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్ 31, ఉత్తరప్రదేశ్ 31, నెక్స్ట్ మహారాష్ట్ర 19, నెక్స్ట్ అదేవిధంగా తమిళనాడు 18, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ 16, నెక్స్ట్ బీహార్ 16, కర్ణాటక 12, నెక్స్ట్ గుజరాత్ 11, నెక్స్ట్ అదేవిధంగా మధ్యప్రదేశ్ 11, ఆంధ్రప్రదేశ్ 11, అదేవిధంగా ఒడిస్సా 10. సో ఇది మనకి గరిష్ట స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలండి. యూపీ 31, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, వెస్ట్ బెంగాల్ 16, బీహార్ 16, కర్ణాటక 12, గుజరాత్ 11, మధ్యప్రదేశ్ 11, ఆంధ్రప్రదేశ్ 11, అదేవిధంగా ఒడిస్సా 10. నెక్స్ట్ రాజ్యసభలో కనిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు, రాజ్యసభలో కనిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు, కనిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు, రాజ్యసభలో కనిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు. సో ఇక్కడ రాజ్యసభలో కనిష్ట స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మనకి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి అస్సాం 7 మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కొక్క స్థానాన్ని కలిగి ఉన్నాయండి. అస్సాం మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కొక్క స్థానాన్ని కలిగి ఉన్నాయి. సో ఇక్కడ మిగిలిన రాష్ట్రాలు అంటే మనకి మిజోరం, నాగాల్యాండ్, నాగాల్యాండ్, సో మణిపూర్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా అస్సాంను మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కొక్క స్థానాన్ని కలిగి ఉన్నాయి. అదేవిధంగా మనకి గోవా కూడా ఒక స్థానాన్ని కలిగి ఉందండి. గోవా కూడా ఒక స్థానాన్ని, అండ్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి కూడా ఒక స్థానాన్ని కలిగి ఉంది. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది 7 స్థానాలండి. తెలంగాణ అనేటువంటిది రాజ్యసభలో ఎన్ని స్థానాలు కలిగి ఉన్నాయంటే 7 స్థానాలని కలిగి ఉన్నాయి. సో ఇది మనకి ఆర్టికల్ 80కి సంబంధించిందండి. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. సో రాజ్యసభ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో అంశాలు ఇవి. సో ఆర్టికల్ 80కి సంబంధించినటువంటివి. సో నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 83 సో ఆర్టికల్ 83 ప్రకారం కాల పరిమితి. సాధారణంగా ఆర్టికల్ 83 అనేటువంటి దేన్ని తెలియజేస్తుందంటే కాల పరిమితి అండి. అయితే మనకి 83 ప్రకారం లోక్సభ యొక్క కాల పరిమితిని పేర్కొన్నారు, కానీ రాజ్యసభ యొక్క కాల పరిమితిని పేర్కొనలేదు. ఎందుకనగా సో మనకి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని అనుసరించి, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని అనుసరించి
రాజ్యసభ నిరంతర సభ, రాజ్యసభ నిరంతర సభ, రాజ్యసభ శాశ్వత సభ, రాజ్యసభకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించబడవు. సో రాజ్యసభలో ఉన్న మొత్తం స్థానాలలో 1/3 3/1 స్థానాలకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించబడతాయి. అంటే రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులు ఒకేసారి పదవీ విరామణ అనేటువంటి దాన్ని పొందరు. సో ఇక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 1/3 సభ్యులు తమ యొక్క పదవిని కోల్పోతూ ఉంటారు, అంటే పదవీ విరామణ అనేటువంటి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించబడతాయి. సో ఈ విధంగా నిర్వహించబడేటువంటి ఎన్నికల్నే ద్వైవార్షిక ఎన్నికలు అంటారు. ద్వైవార్షిక ఎన్నికలు అంటారు. అంటే రాజ్యసభకి ఏ ఎన్నికలు నిర్వహించబడతాయి అంటే ద్వైవార్షిక ఎన్నికలు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి? 2 సంవత్సరాలకు ఒకసారి. అంటే రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించబడతాయంటే రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం స్థానాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించబడవు. సో రాజ్యసభలో ఉన్న మొత్తం స్థానాలలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 అంటే 3/1 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ విధంగా నిర్వహించబడేటువంటి ఎన్నికలనే ద్వైవార్షిక ఎన్నికలు అంటారు. అంటే రాజ్యసభని రద్దు చేయలేము, రాజ్యసభని శాశ్వతంగా తొలగించలేము, రాజ్యసభని శాశ్వతంగా తొలగించలేము. అదేవిధంగా మనకి రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం అంటాడు. రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం, రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం, సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలండి. సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ యొక్క పదవీ కాలం అంటేనేమో రాజ్యసభ శాశ్వత సభ నిరంతర సభ. కాబట్టి రాజ్యసభకి పదవీ కాలం అంటూ ఏమీ ఉండదు. కానీ రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం అంటే 6 సంవత్సరాలు. సో ఇక్కడ రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ఏదేని కారణం చేత రాజ్యసభ అనేటువంటి సీట్ లేదా స్థానం ఖాళీ ఏర్పడితే సో అక్కడ ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి సభ్యుడు మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో కొనసాగుతారు. అంటే సో ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వారు రాజీనామా చేసినా లేదా అకాల మరణాన్ని పొందినా లేదా ఏదేని కారణం చేత సభ్యత్వాన్ని కోల్పోయినా రాజ్యసభ అనేటువంటి స్థానానికి ఉప ఎన్నిక జరిగితే ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి సభ్యుడు మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఇక్కడ రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేది ఎవరంటే రాష్ట్రాలలోని విధానసభ సభ్యులు ఎన్నుకుంటారండి. రాష్ట్రాలలోని విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. సో ఇది ఆర్టికల్ 83కి సంబంధించింది. అంటే ఆర్టికల్ 83 దేన్ని తెలియజేస్తుంది? సో కాల పరిమితి. కాబట్టి రాజ్యసభకు కాల పరిమితి ఉందా అంటే లేదు. రాజ్యసభ సభ్యుల యొక్క కాల పరిమితి అంటే 6 సంవత్సరాలు అని చెప్పాలి. సో ఇది మనకి ఆర్టికల్ 83కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఆర్టికల్ 84. ఆర్టికల్ 84. ఆర్టికల్ 84 దేన్ని తెలియజేస్తుందంటే సో అర్హతల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 84 అనేటువంటిది మనకి అర్హతల గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ అర్హతలకు సంబంధించిందంటూ అంటే రాజ్యసభకి పోటీ చేయాలి అంటే అర్హతలు ఏంటి అంటాడు. సో రాజ్యసభకు పోటీ చేయాలంటే అర్హతలు సో ఒకటి సో భారతదేశ పౌరుడై ఉండవలేను, భారతదేశ పౌరుడై ఉండవలేను, భారతదేశ పౌరుడై ఉండవలేను, భారతదేశ పౌరుడై ఉండవలేను. నెక్స్ట్ కనీస వయస్సు 30 సంవత్సరాలు నిండి ఉండవలేను. కనీస వయస్సు 30 సంవత్సరాలు నిండి ఉండవలేను, పూర్తయి ఉండవలేను, 30 సంవత్సరాలు నిండి ఉండవలేను. నెక్స్ట్ అదేవిధంగా
పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలను కలిగి ఉండవలెను. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలను కలిగి ఉండవలేను. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలను కలిగి ఉండవలేను. నెక్స్ట్ అదేవిధంగా మనకి సో ఇక్కడ రాజ్యసభకు పోటీ చేయాలనుకున్నప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్యసభ సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు వర్తించవండి. రిజర్వేషన్లు వర్తించవు. రాజ్యసభ స్థానాలకి రిజర్వేషన్లు వర్తించవు. అదేవిధంగా డిపాజిట్, సో ఇక్కడ డిపాజిట్కి సంబంధించిన దాంట్లో జనరల్ అభ్యర్థులైతేనేమో 25,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 12,500 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులైతేనేమో 25,000 రూపాయలని, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 12,500 రూపాయలని డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ను తిరిగి పొందాలంటే పోలై చెల్లిన మొత్తం ఓట్లలో 1/6 వంతు ఓట్లను పొంది ఉండవలేను. 1/6 వంతు ఓట్లను పొంది ఉండవలేను. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే 2003 కంటే ముందు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఏ రాష్ట్రంలోనైతే ఓటరుగా నమోదు కాబడారో ఆ రాష్ట్రం నుండి మాత్రమే రాజ్యసభకు పోటీ చేసే అవకాశం ఉండేది 2003 కంటే ముందు. అయితే 2003లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 3ను సవరించి సో భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఓటరుగా నమోదై ఉంటే చాలు, అంటే ఎక్కడి నుంచైనా రాజ్యసభకి పోటీ చేయవచ్చు అనేటువంటి నియమాన్ని తీసుకొచ్చారు. అంటే 2003 కంటే ముందు పోటీ చేయాలంటే అతను ఏ రాష్ట్రంలోనైతే ఓటర్గా నమోదు కాబడి ఉంటారో ఆ రాష్ట్రం నుండి మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉండే. కానీ 2003 తర్వాత ఏం చేశారు, భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ఓటర్గా నమోదై ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు అనేటువంటి నియమాన్ని చేర్చారు. కాబట్టి ఉదాహరణ చూడండి, సో మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ తను ఓటరుగా ఢిల్లీలో ఓటరుగా నమోదై ఉన్నారు. కానీ తను అస్సాం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడును తీసుకున్నట్లయితే తను ఓటరుగా ఆంధ్రప్రదేశ్లో ఓటరుగా నమోదు కాబడి ఉన్నారు. కానీ అతను ఎక్కడి నుంచి ప్రాతినిధ్యానికి వహిస్తున్నారంటే కర్ణాటక నుండి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు తమిళనాడులో తను ఓటరుగా నమోదుగా ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే రాజ్యసభకి పోటీ చేయాలి అంటే దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఓటరుగా నమోదై ఉంటే చాలు, ఎక్కడి నుంచైనా రాజ్యసభకి పోటీ చేయవచ్చునని తెలియజేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మరి దీంతో పాటుగా డిస్క్వాలిఫికేషన్స్, అనర్హతలు ఏంటి అంటాడు. సో అనర్హతలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి అనర్హతలకు సంబంధించి ఒకటి దివాలా తీసి ఉండరాదు. అనర్హతలు దివాలా తీసి ఉండరాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ నేర ఆరోపణలు రుజువై ఉండరాదు. నేర ఆరోపణలు రుజువై ఉండరాదు. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో కొనసాగుతున్న వారే ఉండరాదు. కేంద్ర రాష్ట్రాలలో ఆదాయాన్నిచ్చే పదవుల్లో కొనసాగుతున్న వారై ఉండరాదు. కేంద్ర రాష్ట్రాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో కొనసాగుతున్నటువంటి వారై ఉండరాదు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారై ఉండరాదు. నెక్స్ట్ అదేవిధంగా మనకి మతి స్థిమితం కోల్పోయినటువంటి వారై ఉండరాదు. మతి స్థిమితం కోల్పోయినటువంటి వారై ఉండరాదు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. సో ఇది మనకి ఆర్టికల్ 84కి సంబంధించినటువంటి అంశాలు. ఆర్టికల్ 84కి సంబంధించినటువంటి అంశాలండి. రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 80, అదేవిధంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 84కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇవి
మనకి రాజ్యసభలో ఉన్నటువంటివి రిమైనింగ్ తర్వాత చూద్దాం.